హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. ఈ మధ్యన ఎవరి నోట విన్నా సరే హెయిర్ ఫాల్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారు కదా. చాలామందికి జుట్టు బాగా ఊడిపోతుంది. అది జెంట్స్కైనా సరే, లేడీస్కైనా సరే, ఎవరికైనా, ఆఖరికి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేనైతే ఈ మధ్యన ఎక్కువగా ప్రొడక్ట్స్లో మమాఎర్త్ ప్రొడక్ట్స్ అంటే చాలామంది లైక్ చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నేను ఈ మమాఎర్త్ ప్రోడక్ట్లో ఆనియన్ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చానండి. ఈ ప్రోడక్ట్ చాలా బాగుందని చెప్తున్నారు చాలామంది యూజ్ చేసిన వాళ్ళు. అలాగే దీంతోపాటు షాంపూ కూడా యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి రెండు కూడా తీసుకొచ్చాను నేను. ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుందండి. అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ డైరెక్షన్స్ కూడా ఇచ్చారు, మనం ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా డైరెక్షన్స్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ వస్తే ఇది ఎంత కాస్ట్ ఏంటి, ఈ హెయిర్ ఆయిల్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. అవి ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఆమ్లా ఎక్స్ట్రాక్ట్, బృంగరాజు ఎక్స్ట్రాక్ట్, అలాగే క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, విటమిన్ ఈ, ఆనియన్ సీడ్ ఆయిల్, ఇలా చాలా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ దీనిలో యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇది కాస్ట్ వచ్చేసి 399 రూపీస్ అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, డైరెక్షన్స్, అలాగే కొన్ని టిప్స్ కూడా ఇచ్చారండి. ఫాలో ద రూల్ ఆఫ్ 8, డ్రింక్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే అండ్ స్లీప్ ఫర్ 8 అవర్స్ ఎవ్రీ నైట్. రోజు కూడా మనం కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి. అలాగే 8 అవర్స్ అయినా సరే నిద్రపోవాలి నైట్ పూట. అలా అయితే మనకి చాలా బాగుంటుంది. ఇది మనం వాడినా సరే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దానికి టిప్స్ ఇచ్చారన్నమాట. అలాగే అవాయిడ్ వాషింగ్ విత్ హాట్ వాటర్, వేడి నీళ్ళతోటి, అలాగే ఎక్కువగా హాట్ వాటర్ తోటి మనం హెడ్ బాత్ చేయకుండా ఉంటే మంచిది. అలాగే బ్రషింగ్ వెట్ హెయిర్, తడి తల మీద మనం హెడ్ బాత్ చేసి రావడంతో కొద్దిసేపటికే చిక్కు ఊడిపోతుంది, చక్కగా తొందరగా వచ్చేస్తుందని చెప్పేసి తడి తలని దువ్వుతారు కదా, అలా దువ్వటం వల్ల జుట్టు త్వరగా ఊడిపోతుందండి. ఎందుకంటే మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఆ వాటర్కి జుట్టు అంతా కూడా బాగా నానిపోయి ఉంటుంది కదా, అలా తడితల మీద దువ్వేస్తే తొందరగా జుట్టు ఊడిపోతుంది. కాబట్టి అలా చేయకండి. అలాగే ఈట్ డైట్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఒమేగా 3. రోజు మనం చక్కగా డైట్లో మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఒమేగా 3 తీసుకోవాలి. ఒమేగా 3 అనేది ఫిష్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిష్ ఎక్కువగా మనం తింటే మనకి మంచిది. అలాగే ఇది ఎవరికి సూటబుల్ అవుతుందో కూడా ఇక్కడ ఇచ్చారండి. మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్, ఏ ఏజ్ వాడైనా సరే యూజ్ చేయొచ్చు. అలాగే ఏ హెయిర్ టైప్ వాడైనా సరే యూజ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయొచ్చు. ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ హెయిర్ ఆయిల్ అయినా సరే, వేరే ఏ ప్రోడక్ట్ సంబంధించిన హెయిర్ ఆయిల్స్ అయినా సరే మనం యూజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే, మనం ఎప్పుడైనా సరే హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఎక్కువ రోజులు హెడ్ బాత్ చేయకుండా ఉండకూడదండి. ఎందుకంటే అలా హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం బయటకు వెళ్ళినప్పుడు బయట ఉన్న ఆ దుమ్ము అంతా కూడా మనకి హెయిర్కి పట్టేసి త్వరగా చుండ్రు అవన్నీ ర్యాషెస్ రావడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల జుట్టు కూడా ఊడిపోతుంది. కాబట్టి హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత 1 or 2 డేస్లో షాంపూ చేసుకుంటే మంచిది. మరి ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి, దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ కూడా మీకు చెప్పాను కదా. అయితే దీంతోపాటు ఈ షాంపూ కూడా యూజ్ చేస్తే మంచిది. ఇది కూడా ఆనియన్ షాంపూ అండి. ఈ రెండు కూడా కలిపి మంచిగా, అంటే ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తూ ఈ షాంపూ యూజ్ చేస్తే మనకి త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. ఇది కూడా అంతే, షాంపూ కూడా అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళకి పనిచేస్తుంది. అలాగే ఇది కూడా డైరెక్షన్స్ ఇచ్చారండి. షాంపూకి కూడా మనం వెట్ హెయిర్ మీద ఈ షాంపూ అప్లై చేసిన తర్వాత దాన్ని మసాజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మసాజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. దీనిలో కూడా ఏం ఇంగ్రీడియంట్స్ వాడారు అవన్నీ కూడా దీనిలో ఇచ్చారు. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి, టిప్స్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయన్నమాట. టిప్స్ వచ్చేసి అప్లై మమాఎర్త్ ఆనియన్ ఆయిల్ స్కాల్ప్ అండ్ హెయిర్ అండ్ ఫ్యూ అవర్స్ బిఫోర్ షాంపూయింగ్, ఫినిష్ ఆఫ్ విత్ ద Mamaearth Onion Conditioner to reduce hair fall and get strong, soft and smooth hair. షాంపూ చేసుకునే కొన్ని గంటల ముందు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని
ఆ తర్వాత మనం షాంపూ చేసామనుకోండి, దానివల్ల హెయిర్ అనేది మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అని ఇక్కడ ఇచ్చారు. ఈ షాంపూ వచ్చేసి 249 రూపీస్ అనమాట. మరి చూసారు కదా, మీరు హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడాలనుకుంటే కనుక ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ అలాగే షాంపూ రెండు కూడా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఇప్పటివరకు చూసారు కదా, మామాఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అలాగే ఆనియన్ షాంపూలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అలాగే ఇది ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.